పర్వాలేదు. ప్రెజెంట్ అయితే ఒక రకంగా బాగానే చేస్తున్నారు. ఇట్లా కొంచెం రోడ్లయితే బాగుపడ్డాయి. ఇంకోటేంటంటే, ఈ అమ్మఒడి ఇలాంటివి ఏందంటే కొంచెం రిలీజ్ చేస్తే చదువుకునే పిల్లకాయలకి కొంచెం బావుంటుంది. అది కొంచెం బాగా డిలేడ్ చేస్తున్నారు. దానికోసం చాలామంది ఎదురు చూస్తున్నారనమాట. ప్రస్తుతానికైతే పర్వాలేదు బాగానే నడుస్తుంది. అంటే 1 ఇయర్ అవుతుంది గదా! అధికారంలోకొచ్చి. ఏదన్నా డెవలప్‌మెంట్ కనపడిందా? కనపడలేదా? డెవలప్‌మెంట్ అయితే పర్వాలేదు మేడం. వర్క్ పరంగా కొంచెం చేస్తున్నారు. గత ప్రభుత్వం పాలన నచ్చింది. ఇప్పుడు పాలన బావుందంటారా? అంటే అది ప్రజలే చెప్తారు మేడం. అంటే నాకు నచ్చింది నేను చెప్తున్నాను. ప్రెజెంట్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే కనపడుతుంది. మళ్ళీ ఇంకా ఇంకా ఉంది కదా! టైం ఉంది కదా! 29 వరకు ఉంది కదా! వాళ్ళు కంటిన్యూ చేస్తారో మళ్ళీ ఎలా ఉంటుందో చెప్పలేం కదా! అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టాక్సులు రేట్లు పెరిగినాయని గాని, కరెంట్ ఛార్జీలు పెరిగినాయని గాని అంటూ ఉన్నారు. పెరిగాయంటే అట్లాగే ఉన్నాయి. తగ్గడైతే తగ్గలేదు. గతంలో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. తగ్గనైతే తగ్గలేదు అది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతున్నా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఆ! అని అంటున్నారు. అవును. దాని గురించి ఏమంటారు? మెగా డీఎస్సీ అది ఇది అన్నారు. అది కూడా రిలీజ్ చేస్తే కొంచెం అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది తగ్గుతుంది. ఓకే. ఓకే.